remember, sorry. ప్రదీప్ గారు, మీరు డైరెక్టర్ అని తెలుసు, రైటర్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, మీలో కూడా ఎవరైనా సింగర్ ఉన్నారా అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. ఇన్సైడ్ సింగర్ మీరు కూడా ఏమన్నా బయటికి? I've sung one song in this film. ఎస్, సో ప్లీజ్ ఒక్క వన్ లైన్. Tamil, huh? నో వరీ సార్, అక్కడ కూడా తమిళ్. Yeah. ఈ మధ్య మాకు సబ్ టైటిల్స్ అలవాటు అయిపోయాయి, సాంగ్ కూడా వేద్దాం. சிங்காரி என்ன கொஞ்சம் சிக்காம சிக்கெடுத்தா காத்தோட சுத்த வச்சா ரிங்கா ரிங்கா மண்ணாதி மன்னரெல்லாம் பின்னாடி வந்தாலுமே என் ஆண்ட மாட்டிக்கு நான் தங்கா தங்கா. సూపర్. మామగారు, అల్లుడు గారు నచ్చారా? సూపర్గా పాడుతాం. ఓకే, మరి మీ అమ్మాయిని అది ఇప్పుడు చెప్పను, ఇది మాత్రం సినిమా చూసి చూసుకోవాలి మీరు. ఓకే, మామగారితో చాలా ఫైట్స్ అయినట్టున్నాయి కదా, మామగారికి మీకు మధ్యలో fights in the film. రైట్, కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ అనిపిస్తుంది మాకు, మరదలకి మీకు మధ్య కంటే కూడా. Nice chemistry. నైస్ కెమిస్ట్రీ. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. నేను వీళ్ళిద్దరిని అడుగుతాను శరత్ గారు. ఓకే అండి. వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నారో లేదో నాకు తెలియదు కదా, సో అది మీరు చెప్పాలి. నేను పెద్దరాయుడు అవ్వాలి. మీరు పెద్దరాయుడు పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో. ఓకే, ఫస్ట్ హూ సే సారీ ఫస్ట్ ఇన్ రియల్ లైఫ్, సెట్స్లో కూడా? In real life. యా, హూ? Me. సార్. సార్, ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి. రియల్ లైఫ్లో ఎవరు ఆయన చెప్తారండి, ఆయనే చెప్తారు. చెప్పారు కదా. ఇప్పుడే చెప్పా. In real life I said sorry రియల్ లైఫ్ first. సారీ అన్నారు కదా. సో అల్లుడి వైపే నిలిచిన మామ ఈ ప్రశ్నకి మాత్రం. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ఉంటారు? హూ ఈజ్ మోర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా? ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఎవరు కిల్ చేస్తారు టైంని సోషల్ మీడియాలో? I think you. I think You. సార్, ఈ సిచ్యువేషన్లో మీరేం చెప్తారు? మమిత గారు. oh, Abdiya. Okay. దాని తర్వాత నాకు తెలిసి శరత్ గారే అనుకుంటున్నాను నేను. మమిత. Abdiya. ஓகே, Abdiya. சொல்லிட்டேன். இப்போ கண்ணில் வச்சு பார்த்து அப்படியே கேட்டால் நான் வந்து பொய் சொல்ல வேண்டி வந்து அப்புறம். సో బిగ్గెస్ట్ ఫుడీ ఎవరు అంటే ఎవరు చెప్తారు? ఎవరు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు? Mamita. Foodie. ఫుడీ ఎవరు? I think Sarath sir. Yeah. ఇది ఆప్షన్స్ లో లేదే శరత్ సార్, ఇక్కడ మాకు I have to give judgment. Whenever he sees some food or like some stores, he'll say like I feel like eating, but I'm in diet. But he'll eat He has healthy. lot of He's very cravings. conscious about whatever he's eating. He loves to eat, but he controls himself. అదే రీజన్ వల్ల మీరు ఇప్పటికీ ఎప్పటికీ All of us like to eat, but I control my eating like he says. But I think Mamita also likes to eat. I love food. బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్ ఎవరు అంటే ఏం చెప్తారు? ప్రాంక్స్ ఎవరు చేస్తారు ఎక్కువగా సెట్స్లో? Thanks. Mamita. రియలీ సార్, నేను మీ వైపు నుంచి అనుకుంటున్నాను, మీరేమంటారు? Game with me. Not prank. She plays a game. She comes in. వాట్ గేమ్? It's my knee. Yeah, I'll bend everyone's knee and score points. Yeah. ఓకే, సో ఇప్పుడు సార్ ఏమంటారు? మమితానేనా? ఈక్వల్ చెప్పేసా అండి అన్ని. ఇది ఎవరు గివ్ అండ్ టేక్లో ఉంది కదా, సో ఐ కాంట్ గివ్ అ జడ్జ్మెంట్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు రైటు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కరు రాంగు. రైట్, జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఎవరు ఇద్దరిలో ఎక్కువ నాటీ సార్, మీరు చెప్పండి. ఎవరు సైలెంట్గా ఉన్నారో అవరే. ఎవరు సైలెంట్గా ఉన్నారో వాళ్ళే నాటీ అంటే. Mamita. See, I'm not silent. No. అందరికీ అర్థమైపోయింది ఆయన ఒక్క సైగతో ఎవరు ఎక్కువ నాటీయో. Naughty. Okay. It's Right. nothing wrong to be naughty. Fine. అండ్ ఇది దివాళీ కాబట్టి చాలా క్రాకర్స్ ఉంటాయి. సో ఆటమ్ బాంబ్, లక్ష్మీ బాంబ్, అలాగే చాలా చాలా క్రాకర్స్ ఉంటాయి కదా. సో ఫ్లవర్ పాట్స్ అలా ఇప్పుడు మన టీం నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాకర్ డెడికేట్ చేయాలి అంటే దాంట్లో వీళ్ళు సూట్ అవుతారు దీనికి అనుకునేది. బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ పాట్ మామితో. సో అలా ఆటోబామ్ అంటే ప్రదీప్. ఆటమ్ ప్రదీప్. ఓకే, ఫ్లవర్ పాట్స్ ప్రాపర్ మమిత. ఓకే, ఇంకేముంటాయి? 10,000 వాలా యూ. ఓకే, సో ఇంకా భూచక్రం, యూ నో దట్. Yeah. ఎవరికి ఇస్తారు మీరు? Kirti. Director. ఓకే, Director. సో మ్యూజిక్ Because he డైరెక్టర్ keeps working all around. మ్యూజిక్ డైరెక్టర్కి ఒక క్రాకర్
ఇవ్వాలి అంటే సాయికి? He's a blast. Okay. original 10,000 wala group 10,000 wala. I think Or we'll give him rocket. 100,000 వాళ్ళ rocket రాకెట్. blast kada యా, ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సార్ అండ్ అట్లీ సార్ది సినిమా చేస్తున్నారు ఆయన. Yeah, rocket. సో ప్రదీప్ జీ, లైక్ మీరు రైటర్ డైరెక్టర్, సో ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే చెప్తూ ఉంటే ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ దీంట్లో హ్యూమర్తో పాటు యూనో లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, లవ్ బ్రేకప్స్ కూడా ఉన్నాయి. సో మదర్ మధ్యలో ఆ బాండింగ్ ఉంది అండ్ మామ మధ్యలో ఆ బాండింగ్ ఉంది. ఎలా హ్యాండిల్ చేశారు ఆయన? వాట్ యూ సే అబౌట్ యువర్ డైరెక్టర్? See, he's a great talent that you'll all see very soon. I just really got impressed in his first narration itself, as Sarath sir said. And he said, like, trust me, and I trusted him, and he has kept my belief. He has given a wonderful film. He's a very hardworking guy, and I've seen a lot of perseverance in him. The extent he goes to get few things done is really good, and he's very collaborative. I can keep on saying on him. He's like my brother now. Yeah. యా, కరెక్ట్గా మీ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అవుతుంది అనమాట ఈ సినిమా కూడా. లిటరలీ మీరు ఫస్ట్ ఫిలింతో డైరెక్ట్ చేసి ఎలా అయితే వచ్చారో అలానే యూనో దట్ కరెక్ట్గా ఆ మెజర్ చేసి పర్ఫెక్ట్గా మీకు ఏది సూట్ అవుతుంది, ఎలా చూపించాలి మిమ్మల్ని అనేది దీంట్లో తెలుస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ ఎస్పెషలీ దీని నుంచి వచ్చిన 3 songs బ్లాక్ బస్టర్స్. సో నాట్ ఓన్లీ తమిళ్, తెలుగులో కూడా పాడుతూనే ఉన్నాం. ఇందాక మీరు పాడిన పాట మేము తెలుగులో పాడుతున్నాము. బట్ యా, సాయి గురించి వాట్ యూ సే? Yeah, Sai is like, he is this very, very rare talent. His songs are very slow poisoning, right? Yeah, like as we listen, it grows in our mind. And suddenly after like 2 days, I'm entering a shop and there the guy is singing the song. Oh. And I was like, what? Our song is like, trending now. And then everyone started. So first I got like, it's a mix of everything. And suddenly everyone couldn't take it in. And then even my mom and even my, my family started was like they said, hey, this song is doing something in us. I think it's rolling and it's, yeah, it's growing. And like I said, it's a mix. రైట్. Its melody part is there,